హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి నుంచి పాపని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి. మురళిని అరెస్టు చేయించిన అరవింద. నిజంగా నీదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అరవింద్కి డెలివరీ అయ్యి పాపకైతే జన్మనిస్తుంది పద్మావతి. ఈ విషయాన్ని విక్కీకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడే విక్కీ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. నా కోసం మళ్ళీ నువ్వు తిరిగొచ్చావా అమ్మా అంటూ తన తల్లిని తలుచుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. నీ చేతి స్పర్శని నేను స్పర్శించాలని నాకుంది, నేను వస్తున్నానమ్మా అంటూ హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఇంతలో ఇక మురళి అయితే తనకి కూతురు పుట్టిందని చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే ఇక అరవింద దగ్గరికి వెళ్తాడు మురళి అయితే. ఇక అరవింద్ అయితే నీ నీడను కూడా నా కూతురు మీద పడనివ్వనరా, నీ నీచాన్ని నేను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నిన్ను పోలీస్ స్టేషన్లోనే ఉరివేయిస్తాను అని అంటూ ఇక అరవింద్ అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మురళి అయితే ఏంటి పుట్టిన పాపని చూసుకొని నీకు ఇంకా ధైర్యం వచ్చేసింది అని అంటూ ఉంటాడు మురళి. చూడు, నువ్వు ఉన్నది నా దగ్గర ఉన్నావంటే నువ్వు పద్మవ్యూహంలో ఉన్నట్టే, ఎప్పటికీ కూడా నా నుంచి నువ్వు బయటపడలేవో అని మురళి అయితే చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక మురళి అయితే నర్సు దగ్గరికి వెళ్ళి ఆ నర్సుతో అంటూ ఉంటాడు, నువ్వు నాకు పుట్టిన బిడ్డని చంపాలి, నీకు అడిగినంత డబ్బిస్తాను, నువ్వు అడిగినంత అని అంటూ ఉంటాడు మురళి. అది విని పద్మావతి అయితే దూరంగా ఉండి మురళి చేస్తున్న కుట్రని విని షాక్ అయిపోతూ ఉంటుంది. దుర్మార్గుడా, కన్న కూతుర్ని కూడా చంపుకోవాలని చూస్తున్నావా అని అంటూ మురళిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పద్మావతి అయితే. అరవింద్ కూడా తన బిడ్డని మురళి చంపుతాడని తెలుసుకొని తన బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలని అరవింద్ అయితే నర్సు లోపలికి వచ్చేలోపే తను గదిలో నుంచి పారిపోతుంది. ఇంతలో విక్కీ అయితే వస్తాడు. ఇక పారిపోతున్నప్పుడు విక్కీ హాస్పిటల్ లోపలికి వెళ్ళడం చూసిన అరవింద్ అయితే విక్కీ అని పిలవబోతుంది. ఇంతలో అరవింద్ కనిపించడం లేదని తెలుసుకొని మురళి అయితే అరవింద్ని వెతుక్కుంటూ కిందకి వస్తూ ఉంటాడు. ఇక అరవింద మురళిని చూసి మళ్ళీ విక్కీని పిలిస్తే మురళి ఏదైనా చేస్తాడేమని భయంతో అక్కడి నుంచి పాపని తీసుకొని ఇక పారిపోతూ ఉంటుంది. తర్వాత ఇక పద్మావతి విక్కీ వచ్చినప్పుడు అరవింద్ వదిన పాప కనిపించడం లేదు సారు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదో అని అంటూ ఉంటే అప్పుడే నర్సు వచ్చి పాపను తీసుకొని ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయి పారిపోతుందంటమ్మా, పక్కనే ఉన్న కొంతమంది చెప్పారు అని అంటూ ఉంటుంది నర్సు అయితే. ఆ నీచుడు ఇక్కడే ఉండుంటాడు, ఆ నీచుడి నుంచి పాపని కాపాడుకోవడం కోసం వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది సారు, వదిన్ని వెతుకుతాం పదండి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ కలిసి అరవింద్ని వెతుకుతూ ఉంటారు. విక్కీ పద్మావతి కూడా ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న మురళి అయితే వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, నాకు అరవింద దొరకకపోతే ఆస్తి నాకు దక్కదు, ఆస్తి నాకు దక్కాలంటే అరవింద నా దగ్గర ఉండాలి, ఆస్తి పత్రాల మీద తనవే సంతకం చెయ్యాలి, అరవింద్ని వీళ్ళకి దొరకనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. ఇంతలో మురళిని చూసి స్తంభం వెనకాల దాక్కొని ఉంటుంది అరవింద. అప్పుడే అరవింద భుజం మీద ఒక చెయ్యి అయితే కనపడుతుంది. ఆ చెయ్యి మురళిదేమో అనుకొని భయంతో వణికిపోతూ వెనక్కి తిరిగి చూడంగానే విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఉంటారు. విక్కీ పద్మావతి ఇద్దరు ఉండడం చూసి బోరున ఏడుస్తుంది అరవింద్ అయితే. ఈరోజు మీరు నాకు కనిపించారు కాబట్టి నేను నా కూతురు ప్రాణాలతో ఉన్నాము. విక్కీ, మనం అనుకున్నట్టే అమ్మ మళ్ళీ మనకి దగ్గరికి వచ్చేసింది, చూడు విక్కీ అని అంటూ పాపనైతే విక్కీకి చూపిస్తుంది. ఇక పాపని ఎత్తుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటాడో విక్కీ అయితే. ఇక ఆనందపడుతూ, అక్క ఇక్కడ ఎక్కువసేపు ఉండడం నువ్వు మంచిది కాదు, ఆ దుర్మార్గుడు ఏ క్షణాన్నైనా మీ ఇద్దరిని చంపేస్తాడు, పదక్క వెళ్ళిపోదాం అని అంటూ విక్కీ అయితే పద్మావతి అరవింద్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. అలా అరవింద్ని తీసుకొని విక్కీ పద్మావతి ఇద్దరు వెళ్ళడం అయితే పైనుంచి మురళి అయితే చూసేస్తాడు. చూసేసి తను కిందకి దిగుతూ ఉంటాడు. అరవిందాను పాపని విక్కీగాడు తీసుకువెళ్ళిపోతున్నాడు. ఇదే గనుక జరిగితే మాత్రం ఇక నేను కన్న కలలన్నీ కూడా అవి సమసిపోతాయి అని అంటూ ఇక మురళి పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళకి అడ్డంగా నిలబడతాడు రౌడీలతో. అప్పుడే విక్కీ అయితే, రే ఏంట్రా నువ్వు
పక్కకి తప్పుకో. ఇప్పుడు వరకు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను మన్నిస్తాను. ఇక మీద తప్పు చేయకు. మా అక్క జీవితం మా అక్క గడుపుతుంది. నువ్వు పక్కకి తప్పుకో. మా అక్క జీవితంలో నుంచి కూడా వెళ్ళిపో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే మురళి అయితే, ఏంటి బామ్మర్ది, నువ్వేదో నీతి కబుర్లు చెప్తే వింటాననుకుంటున్నావా? ఆస్తి నాకు దక్కే వరకు ఎవరిని నేను మనశ్శాంతిగా ఉండనివ్వను అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఒకవేళ నీకు మీ అక్క పాపే కావాలనుకుంటే అరవిందని ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టమని చెప్పు అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక అరవింద్ అయితే, ప్రాణాలైనా వదిలేస్తాను కానీ అస్సలు కూడా ఆస్తి పత్రాల మీద సంతకం అనేది పెట్టడం జరగదు అని అంటూ ఉంటుంది అరవింద. ఏంట్రానమ్మా, మరీ అంతా ఎదవలా కనపడుతున్నానా నీకు? నువ్వు పెట్టను అంటే ఊరుకొని సైలెంట్గా పెన్ను జేబులో పెట్టుకొని పేపర్ మడతేసుకొని వెళ్ళిపోతాననుకుంటున్నావా? అస్సలు కూడా అది జరగదు. నిన్ను చంపైనా సరే నేను వేలు ముద్ర వేసుకొని నీ ఆస్తిని నేను కొట్టేస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. రే ఏంట్రా, నువ్వు మక్కని చంపుతూ ఉంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకొని నుంచుంటాననుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగని పని. అసలు కడుపున పుట్టిన పాపని కూడా చంపాలని చూస్తున్నావంటే నీలాంటి తండ్రి అసలు ఏ బిడ్డకి కూడా ఉండకూడదు అని అంటూ విక్కీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో విక్కీ చుట్టూ ఉన్న రౌడీలందరినీ కూడా కొట్టేస్తాడు. కొట్టేయడంతో అప్పుడే ఇక మురళి అయితే విక్కీతో అంటూ ఉంటాడు, నువ్వు నాతోనే చెలగాటం ఆడుతున్నావు కదా, నీకు తగిన శాస్తి చేస్తాను అని రివాల్వర్ అయితే తీస్తాడు. అప్పుడే ఇక రివాల్వర్ తీయంగానే అరవింద్ అయితే, నా తమ్ముడు మీద నువ్వు నా తమ్ముడిని ఏదైనా చెయ్యాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి అని అంటూ ఉంటుంది పాపని ఎత్తుకుని అరవింద్ అయితే. అప్పుడే పాపని ఎత్తుకున్న అరవింద్ని చూసి, నువ్వు ఇలా వస్తావని నాకు తెలుసు, నిన్నే చంపాలి నేను, వాణ్ణి కాదు అని పాపకి గురి పెడతాడు. అప్పుడే ఇక పద్మావతి పాపకి అడ్డుగా నిలుస్తుంది. ఇక బుల్లెట్ కాస్త పద్మావతి గుండెల్లోకి దూసుకొని పోతుంది. దాంతో పద్మావతి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఇంతలో ఇక పోలీసులైతే ఎంట్రీ ఇచ్చేస్తారు. పోలీసులు మురళిని అరెస్ట్ చేస్తారు. అప్పుడే ఇక పద్మావతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని కూడా చెప్తారు. పద్మావతిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు విక్కీ అరవింద. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని కుమిలిపోతూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక అరవింద అంటూ ఉంటుంది, నా కోసం పాప కోసం తను ఎంత త్యాగం చేసిందో నాకు తెలుసు విక్కీ. అసలు తను ఏం చేసిందో తెలుసా? నన్ను చంపుతానని ఆ దుర్మార్గుడు బెదిరిస్తూ ఉంటే తను కేసు వాపసు తీసుకుంది. ఈ విషయం మరి నీకు చెప్పిందో నాకు తెలియదు కానీ తనంటే నాకు అంతకే అంత గౌరవం, నేనంటే తనకి అంతకే ఇష్టం అని అంటూ అరవింద్ అయితే నిజాన్ని కూడా చెప్పేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.